హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆద్యాస్ వ్లాగ్స్. నేను మీ గాయత్రి. ఈరోజు వచ్చి మన ఛానల్లో రెసిపీ ఏంటంటేనండి మెత్తళ్ళ ఇగురు. చాలామందికి ఇష్టం, ఈవెన్ బాలింత్రాళ్ళు అయినా ఎవరైనా తినచ్చు. ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళందరూ కూడా తింటారు. హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి చిన్న చేపల మూలంగా. చాలా టేస్టీగా సింపుల్గా చేసుకునే విధానం నేను చూపిస్తాను, చూసి తప్పకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రిపరేషన్లోకి వెళ్తే మనం గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, రాక్ సాల్ట్, కారం, పసుపు, నూనె అన్నీ కలిపి పెట్టుకుని మెత్తల్ని బాగా శుభ్రం చేసుకున్నాక ఉప్పు వేసుకుని కడుక్కోవాలండి. మెత్తల్ని అయితే హెడ్ పార్ట్ నుంచి క్రాస్గా కట్ చేసేస్తాము. తర్వాత మిగిలిన దాన్ని ఉప్పు వేసుకుని బాగా కలుపుకుంటే దానికి ఉన్న పులుసు అంతా ఊడిపోతుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోండి. తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేపలన్నిటిని యాడ్ చేసుకోవాలండి. మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే చేపలు చాలా ఫ్రెష్గా ఉండేలా చూసుకోండి, లేకపోతే కూర బాగా స్మాష్ కింద అయిపోతుంది. ఫ్రెష్గా ఉన్న ఫిష్ని తీసుకుంటే కనుక చాలా బాగా వస్తుంది. కూర ఎలా ఉండిందో అలా ఉంటుంది. దీనికైతే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి మెత్తళ్ళకి. తర్వాత గరిటె పెట్టి తిప్పకుండా ఒక్కసారి ఇలాగా కుదుపుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకుని తర్వాత కూరకు సరిపడా కారం ఒక 2 టేబుల్ స్పూన్స్ నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలండి. తర్వాత మనం ఫ్రెష్గా ఆడిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, మన హోమ్ మేడ్ మసాలా గరం మసాలా కూడా యాడ్ చేసుకుని రాక్ సాల్ట్ కూడా వేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక గరిటె పెట్టకుండా ఒక్కసారి ఎందాడ చూపించాం కదా అలాగే ఒకసారి కుదుపుకోవాలి. బాగా కుదుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఉంచుకోవాలి. కూర అలా సిమ్లో ఉడుకుతూ ఉండేలా చూసుకోండి. తర్వాత దగ్గర పడేదాకా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుని తింటమే. వైట్ రైస్తో తినండి, చాలా బాగుంటుంది. మనకి మెత్తళ్ళ ఇగురు ప్రిపేర్ అయిపోయిందండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.